ఉద్యోగం అనంతరం మీరు అడిగిన దానికి కార్యాచరణ అంటే సామాజిక న్యాయం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని నేను మరింత నా కుటుంబ సామాజిక కార్యక్రమాలు అంబేద్కర్ సేవా విధానంలో అంబేద్కర్ ఆశయాల కోసం నేను ముందుకెళ్తాను. అదేవిధంగా నా కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా దీవించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో నేను ఉద్యోగం పొంది ఉన్నాను. నాకు ముఖ్యంగా ఆనాడు 1999లో మా గ్రామానికి చెందినటువంటి పెంటపాడు భాస్కర్ సత్యనారాయణ గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. నా జీవితం, నా కుటుంబం అంతా ఆయనకి రుణపడి ఇంకా ఉంటాను నేను. అలాగే నేను పనిచేసినటువంటి ప్రతి బ్యాచ్లో కూడా గ్రంథాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పబ్లిక్కి ఏ విధంగా నేను సహాయం పడతాను అలాగన్నటువంటి కోణంలో ఆలోచించి కొడుకోడులో కానీ, అలాగే కొత్తకోటలో కానీ, అలాగే నాతోళ్ళలో కానీ ప్రతి గ్రంథాలయం, అలాగే కొయ్యూరు 13 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా పనిచేశాను. కొత్త బిల్డింగ్ అక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయాల పట్ల విద్యార్థులకి ఎక్కువ అవగాహన కలిగే విధంగా ముందుకు వెళ్ళాలని, అలాగే నా శాస్త్ర జీవితం నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా సేవా కార్యక్రమాలకి నేను ఉపయోగపడే విధంగా నేను ముందుకెళ్తానని తెలియజేసుకుంటాను. నేను జి మురళీకృష్ణ, నేను రిటైర్డ్ లైబ్రరీని నర్సీపట్నం. నాతవరం శేఖర్ గ్రంథాలయంలోని గ్రంథాలయాధికారిగా పనిచేసిన రావాడ కన్నబాబు ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారు గ్రంథాలయ సర్వీసులు చాలా మంచిగా అందరికీ కూడా అందించడం జరిగింది. చాలామంది పిల్లలకి, యువతకి అనేక రకాల పోటీ పరీక్ష పుస్తకాలు కొన్ని గ్రంథాలయాలు పెట్టి వాళ్ళు అనుకున్నది సాధించుకోవడానికి సహకారం బాగా అందించి ఉన్నాడు. అలాగే ఆయన ఎక్కడ పనిచేసినా, ఏ లెవెల్లో పనిచేసినా అభివృద్ధి చేయడమే తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి లేకుండా ఉండే ప్రసక్తి అయితే లేదు. ఆయన కొత్తకోట పనిచేశాడు. ఎవరైనా కొత్తకోట విజిట్ చేస్తే గ్రంథాలయం అక్కడ పెట్టిన విగ్రహాలన్నీ కూడా వానియే. అంత చక్కటి మాస్టారు పదవి విరమణ చేయడం అనేది మా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఒక లోతుగా మేము భావిస్తున్నాము. అలాగే ఆయనతో నాకున్న అనుబంధం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ అంతా నాకు బాగా తెలుసు. వారు ఇదే కాదు, లైబ్రరీనే కాదు, లైబ్రరీలోకి రాకముందు నైట్ స్కూల్స్ కూడా ఆయన నిర్వహించడం జరిగింది. అలాగే ఆ ఊళ్ళో ఎవరికైనా సరే బాగోకపోతే వారికి రక్తం దానం చేయడంలోనే, అలాగే ఇప్పటికే 20 సార్లు ఆయన రక్తదానం చేయడం జరిగింది. ఇలాంటి సామాజిక సేవలు కూడా చేసి ఆ ఊళ్ళో అందరికీ కూడా ఆయన అందరూ కూడా మెచ్చుకునే వ్యక్తిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి ఉన్నందుకు చాలా మేమందరూ కూడా సంతోషిస్తూ ఈ కార్యక్రమం మేమందరం కూడా మా జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ విశాఖపట్నం చివరి నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి యొక్క సేవే. అలాగే యూనియన్ నాయకుడిగా ఎప్పుడు కూడా వెనకాడడం అన్నది లేదు. ఎవరైనా సరిగా పనిచేయని అధికారులు మాత్రం నిలదీసి అడిగే మనస్తత్వం గల వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి యూనియన్లో నుంచి లేకపోవడం కూడా ఒక విధంగా మాకు పోతే, అయినా సరే ఆయన విశ్రాంతిని ఉద్యోగుల తాలూకా సంఘంలోకి వచ్చి ఆయన సేవలు అందిస్తారని మేము కోరుకుంటూ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు నర్సీపట్నం రావాడ కన్నబాబు నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగి. పనిచేసిన నాళ్ళు గ్రంథాలయాన్ని రక్షించడానికి, పాఠక జనాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఆయా కాలాల్లో వచ్చేటటువంటి విద్యార్థుల కోసం, పోటీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల కోసం కావాల్సినటువంటి సమాచారాన్ని పిల్లలకి అందుబాటులో తెచ్చి విద్యార్థులకు సహకరిస్తారు. అదేవిధంగా గ్రంథాలయానికి వచ్చేటటువంటి పాఠకుల్ని పెంచడం కాదు కానీ పాఠకుల యొక్క అభివృద్ధికి అనుగుణంగా దైనందిన కార్యక్రమాల వ్యవహారాల్లో వాళ్ళకు ఉపయోగపడే విధమైనటువంటి సమాచారాన్ని పేపర్ల ద్వారా, పుస్తకాల ద్వారా అందించి గ్రంథాలయానికి ఎంతో గొప్ప సేవ చేశాడు. మరి ఒక్క గ్రంథాలయాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా, పాఠకుని దృష్టిలో పెట్టుకునే కాకుండా గ్రంథాలయ ఉద్యోగుల కోసం కూడా విశేషమైనటువంటి కృషి చేశాడు. తరువాత గ్రంథపాలకులు, లైబ్రేరియన్స్ అందరినీ కూడగట్టుకుని గ్రంథాలయాలు ప్రగతి పథంలో ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఆ విధంగా
పనిచేశాడు. తర్వాత చేసిన నాళ్ళు పాఠకుడి అభిమానాన్ని చూడమన్నాడు, అధికారుల యొక్క మన్ననను పొందాడు. సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఉద్యోగ సేవలు అందించాడని ఒక సీనియర్ లెక్చరర్గా నేను అభిప్రాయం. అందుకే ఏం చెప్పాలో తెలియదు మాట్లాడని రిక్వెస్ట్ చేశాను, మాట్లాడమన్నారు. కనబడలో అయితే మాత్రం ఈ గ్రంథాలయం వాళ్ళు 3 సార్లు తిరిగి తప్పించుకున్నారు. అప్పట్లో ఎంతో పరిచయం పడింది. అలాగే నిన్న కూడా సార్ ఫోన్ చేసి నా 10 గంటలకు రావాలని కోరారు. తప్పకుండా వచ్చి కనిపించిన ధర్మం ఎందుకంటే సారు భవిష్యత్తులో ఇప్పటి వరకు కార్యక్రమాన్ని మన పెద్దలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ భవిష్యత్తు కార్యక్రమం ఏంటంటే ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన కూడా ఇంకా ముందు మందికి మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ వచ్చే తరం కూడా మంచి ఆలోచనలు మంచి సలహాలు కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.